ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఏయ్, నేను ఊటి వదిలినా నీకు నాకు మధ్య పోటీ వదలలేదంటే. इधर देखो, ये हमारा जन्मभूमि है. इधर तुम कुछ नहीं पीकता है. अब देखो. కుక్క ఇక్కడ ఉంది. ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా? బహుశా డబ్బాకి అలవాటైపోయిందేమో. వీణసలు ఇలా కాదు. రండి పదండి, వాళ్ళంతా చూద్దాం. పదండి, తీసుకువెళ్ళండి. అయ్యో, రాజీ, రాజీ, ఊటీ, హైదరాబాద్. మై God, I just can't believe ya. Hey, Raji. Hey, I just can't believe it, Raji. No, I just can't believe it. నన్ను దెయ్యం అనుకుని చూడగానే కేక పడిపోవడం. ఆపుతారా? నేను దెయ్యం అయిపోయానుగా. ఆపుతారా లేదా? బాధగా ఉందా? నాకు అలాగే ఉంది. ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ, తీయని బాధ. నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై, అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టా. అంటే ఇది ప్రేమ చంపదెబ్బ. ప్రేమ చంపదెబ్బ అయితే ఇటు కూడా ఇంకోటి కొట్టు. అనయ్య, నీకు విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. ముందని చెప్పని. కాదు, నన్ను చెప్పని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మన ఇద్దరు ఫారెన్ వెళ్తున్నాం. అమ్మాయికి నేను చాలా ఇష్టం. ఇలాంటి కాంట్రాక్ట్ దొరకడం చాలా కష్టం. అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో. ఈ కాంట్రాక్ట్ చాలా పెద్దది. నేను నా ప్రేమ గురించి చెప్తుంటే నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. ఐ డోంట్ లైక్. చూడు సుబ్బు, నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి రాస్తూ. ఇంతకే అమ్మాయి ఎలా ఉంటుంది? డీటెయిల్స్ ఏంటి? ఈయన కారు ఇక్కడుందేంటి? తొందరపడి అబార్షన్ చేయించుకున్నావు. ఎందుకంత భయం? ఈ విషయం ఎవరికి చెప్పకు. అలాగేనండి గారు. నీకేం అవసరం వచ్చినా నేను ఉన్నాను, మర్చిపో. వస్తాను. అది కాదు సంధ్య. ఆపండి. కళ్ళారు చూశాను, చెవులారు విన్నాను. ఇంకేం కావాలి? అబద్ధాలు మాత్రం అండానికి మిగిలాయా? సంధ్య, నువ్వు అనుకున్నట్టుగా ఎన్నాళ్ళకు జరుగుతుంది బాగోదా? అప్పుడే కడుపు అనుబంధాలు, నేనున్నానని వాగ్దానాలు, డబ్బిచ్చే అండదండలు. పిచ్చిదానిలా మాట్లాడుకో. అబ్బాయి పెళ్ళైంది తెలుసా? అయితే అబార్షన్ ఎందుకు? పరాయివాడి పెళ్ళంతో కొలకలని ఎలా అనిపించింది? చూడు, అతను మన కంపెనీలో 10 సంవత్సరాలుగా పెయింటర్ గా పనిచేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే. దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావంటే చిచే. వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యతే. నువ్వు తాగేది విసికి కాదురా, అబద్ధాన్ని నిజం చేసే టానిక్. తాగు. మీ ఆవిడ నిన్ను అనుమానించిందని కదా నీ బాధ. అనుమానం నిజం చేయ బాధ ఉండదు. తాగేసి తిరిగే గొడవ వదిలిపోద్దా. ఎంజాయ్ చేయరా. ఎరా బుక్ చేయమంటావా?
చేసేరా యా కానీ ఇప్పుడు వద్దు. అంటే రేపు కావాలనే కదా. రేపు నా పెళ్ళ ఊరెళ్తాందో. పల్లె సెట్ అయిందిరా. పెళ్ళాం ఊరెళ్ళిన మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటుడ్రా. ఇప్పుడిప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు. ఇంకా చూడు గైడెన్స్ తిరగతీస్తా. పంచర్ అయిపోద్దాంరా. టిఫిన్ వాడతాం కదా. అవునరా ప్లేసు నీ గెస్ట్ హౌస్ ఉంది కదా. ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ. ఆడిని అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలావు కదా. గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించేయి. రేపు పొద్దున్న 10 గంటలకల్లా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటది. ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతే మనశ్శాంతి. తాగే ఏమండి, నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి. మన జంటకి ఎవరి దిష్టి తగిలింది? మనకు శత్రువులు ఎవరున్నారు? కరెక్టేనండి. నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను. అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు, పిల్లలు లేకుండా చేశాడు. సంధ్య, అందుకే కంచి కామాక్షమ్మ గుడికెళ్తున్నాను. అక్కడ మొక్కు తీర్చుకుని దగ్గరలో ఉన్న వైదీశ్వరుని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను. పార్వతి, వస్తున్నానమ్మా. మిమ్మల్ని అనుమానించి పార్వతిని పల్లోంచి తీసేశాను. మీ మీద నాకే డౌట్లు లేవు, రావు. అందుకే మళ్ళీ పనిలో పెట్టుకున్నాను. నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పార్వతి వండి పెడుతుంది, తినండి. అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను. సూట్ కేసు తీసుకెళ్ళు. ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను, మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి. ఆరోగ్యం జాగ్రత్త అండి. హలో హలో, నేను సాంబిగాడిని మాట్లాడుతున్నాను. రే వివేక్, నేను రా సాంబిగాడిని. మాట్లాడవే. నన్ను ఆశీర్వదించండి. ఏంటి సంధ్య? నేను బయలుదేరుతున్నాను. జరిగింది మనసులో పెట్టుకోకండి. అబ్బాయి అదేం లేదు, వెళ్ళు. వెళ్ళొస్తాను. ఏంటండి? వస్తాను. ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది? నేనే కట్ చేశాను రా. నువ్వే కట్ చేసావా? ఏంట్రా అంత డల్గా ఉంటావు? మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా, ఎంజాయ్ చేయరా. నాకు బైపాస్ లేటం ఇష్టం లేదురా. హై బాబోయ్, నేను అవతల అడ్వాన్స్ ఇచ్చాను రా. పార్టీ బయలుదేరిపోద్ది. ఎలాగైనా ఆపరా. ఏంటి ఆపిది? ఒకసారి లోకల్ ఎత్తిన తర్వాత నీళ్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని ఎవడు ఆపలేడు. వెరీ వర్క్ మైండెడ్. పోనీ నువ్వు తగులుకో. హై బాబోయ్, నేను అర్జెంట్గా న్యూజిలాండ్ వెళ్ళాలి. ఏ బిజినెస్ పని మీద కాదు, ఫైల్స్ పెన్ మీద. ఈసారి ఎవరిని తగులుకున్నావు? ఎవరితో నన్ను తీసుకెళ్తాంది. ఇప్పుడు ఎలా రా? రే, నీ బెంగంతా మీ భార్య గురించి. అవును. ఇప్పుడు సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్లు బయటికి తీసావనుకో, తరుగు తెలుస్తుందా? తెలీదు. అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలోంచి చెంచాడు తీసి తిలోత్తం ఇచ్చావనుకో, తరుగు తెలీదు. దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. మాకు అర్థమైందా? మేము చెప్పలేదా? రే పోనే, రే నా ఫ్లైట్ టైం ఏంద్రా, నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో. మళ్ళీ ఇరికించావరా? అయ్యి బాబోయ్, పార్టీ వచ్చి టైం అయింది. పైగా సుగ్గడు అక్కడే ఉన్నాడు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఇలా వచ్చారు? చిన్న ప్రాబ్లం. బాత్రూమ్ ఖాళీగానే ఉంది. అది కాదయ్యా అన్నయ్య, ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు. ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను. అబ్బాయి ఇప్పుడు టైం లేదు కానీ ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ డిడి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఇచ్చేయి. ఆ పార్టీ ఇక్కడికి వస్తుందంటున్నారు, మరి నేనెందుకు అక్కడికి? అవును, అది కరెక్ట్ కదా. ఆ పార్టీ వచ్చే లోపల దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేయి. కొరియర్లో పంపితే 10 రూపాయలు అయిపోద్ది కదా. డబ్బు ఖర్చు పెట్టేది నేనే కదా. ఆ పార్టీ వచ్చిందంటే రభస అయిపోద్ది. డీడీ ఇచ్చేస్తున్నాం, రభస దేనికి? ఎందుకంటే ఇన్ టైంలో డిజైన్ పంపలేదు కదా, అందుకని. సింతేనా? నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా, ఆ పని అయితే నేను చేసేస్తాను. ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలు నేను పడతాను. వెళ్ళు వెళ్ళు. నాకు తెలిసిందిలే. ఏంటి? జాబ్ సీక్రెసీ కదూ. అనే 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 ఆ పని ఏదో నాకు నేర్పించవా, లైఫ్ లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు. టైం బాగుంటే దాని అంతా అదే వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు. తొందర పెడతావండి. నేను చెప్తున్నా అర్జెంట్ గా వచ్చేస్తుందని చెప్తున్నాను కదా. వెళ్తున్నాగా అనయా. మళ్ళీ ఏంటి? డీడీ టాటా. మస్తు చంపేస్తాడు వాడు. అమ్మయ్యా, వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్ చేయటం? టెన్షన్ వచ్చేస్తుందంటారా బాబోయ్. అయ్యో వచ్చేసినట్టుంది. హాయ్,
అది నేను అలా కాదు. అది మీరు కదా? ఎక్కడా క్యాండిడేట్ ఎక్కడా? అది నేనే. మీరేనా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది. అదేం కుదరదు, నాదంతా గవర్నమెంట్ పాలసీ. డ్యూటీ అంటే డ్యూటీనే, నో చేంజ్. అది కొన్ని యాంగిల్స్ లో చిలిపి. చిచి అలా కాదు, కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పనిపించేస్తుంది. ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకరిని చూసుకునేదాని కదా. డబ్బులు ఇచ్చేస్తాను. ఓరి పిచ్చాడా, అయ్యో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? అది సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా? మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు. అబ్బా దానికి కాదులే, రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని. మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు. మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే. నేనే ఉండిపోవడానికి రాలేదులే, వచ్చేదారిలో చీర మీద బురద పడితే కడుక్కోవడానికి. చెప్పు. బాత్రూమ్ ఎక్కడా? మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు, కట్టించలేదు. నే కట్టిస్తాలే నాటి. తొందరగా వచ్చేయండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయి వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి. అయ్యగారి వేల ముద్రలు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. ఇంటికి వెళ్దాం పద. అలాగేనమ్మా. బాత్రూమ్ ఎంతసేపు ఏంటో. తిలోత్తమ గారు త్వరగా రండి, టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో. డ్రైవర్ కార్ ఆపు, రివర్స్ రా. మా కార్ ఇక్కడుందేంటి? ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ డబ్బులు వచ్చేసేంటి? బాబోయ్, వచ్చిందండి. ఎందుకండి నవ్వుతున్నారు? సడన్ గా చూశాను కదా, హ్యాపీనెస్. నవ్వింది చాలు, తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా, దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను. సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బయటికి పంపించా. సరే నువ్వేంట్రా ఊరెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు? అది వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలిముద్రలు మర్చిపోయాను, దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది. దీని మీద వేలిముద్రలేండి. వేలిముద్ర నేనే హేస్తాను. ఇంక్ పెన్ నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు తీసుకో. ఈ చెప్పులేంటండి? సుబ్బగారి చెప్పులు. ఆడవాళ్ళ చెప్పులండి. గుళ్ళోంచి దొప్పుకొచ్చుంటాడు. ఏంటి? అదేనే, మేము గుడికి వెళ్ళాము, భక్తి పార్వశంతో మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు. సైజ్ ఇది కాదే. సైజ్ ఇది కాదని మనకు తెలిసే, కానీ కాళ్ళకి తెలియదు కదా. నువ్వు పదవా బాబు. ఈ మల్లెపూలు ఏంటండి? గోయిందా 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 స్వామి, ఇక్కడ వెంకటరమణ. గోయిందా. స్వామికే సినిమాలో జారి కింద పడింది. ఫోటో అక్కడుంది, పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి? ఇక్కడ పడ్డాయా? మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్యని వేసేసింది. ఏ వస్తువు ఎక్కడ ఉండలేదు. మొన్న మధ్య ఇక్కడ వేసిన చోప అక్కడికి వెళ్ళిపోయింది, తెలుసా నీకు? ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి? ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్లు అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని. స్వామి ఐడియా వచ్చేసింది. ఏమి లేదే, మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు. అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. అన్ని డౌట్లే నీకు. వేలిముద్ర అతను వెళ్ళిపోవచ్చా? అదేనే, ట్రైన్ టైం అవుతుంది కదా. ఎప్పుడు మన గురించి ట్రైన్లు వెయిట్ చేయు, ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి. ఏంటండి చెయ్యాలి వణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యనికేస్తుంది.
తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలుముద్ర సౌండ్. ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. అలా అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నిటినీ కవర్ చేశారు. ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టైనా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను, అంతలోనే మోసం చేస్తారా? అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా అనయా, ఇది ఉట్టి కవరే, ఇందులో డీడీ ఏది? వదిలేంటి ఇలా ఉంది? ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడే దీనంతటికి కారణం. వీడే కాదు, డీడీ. డీడీ డాడీ అని అబద్ధాలు ఆడుకో. నిజంగా ఇందులో డీడీ లేదన్నయ్య. అరే రెడ్ హ్యాండ్ అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుకాయిస్తారు. అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. ఎంత రాద్దంతో జరిగిందో చూసావా? దేవతలాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచి వదిని తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? కాదు. అడుగు, నాలుగు దులిపాయి. వదిని కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదిలే, అసలు ఈ అమ్మాయి ఎవరు? నోర్మోయ్. అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే రే 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 చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది. ఎంత కోఆపరేషనో. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు. అది కూడా నేనే చెప్తావాలి నీకు. నేను నమ్మను. పెళ్ళైతే తాళి పట్టేది ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. మరి ఉంగరవేది? అవునేది? నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండీలో వేయద్దని. నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే. నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి? నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో, అందరికి తలనొప్పులు వస్తాయి. ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో వేలు ముద్రలు తీసుకెళ్ళి పరా. నిన్ను వాడి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే, ట్రైన్ టైం అవుతుందిరా. ఏమండి, ఇదంతా నిజమేనంటారా? అబ్బా, నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి గట్టుమే పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడవాళ్ళకుండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు, వద్దనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడనని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమని భయంగా ఉందనే. సుబ్బు, లైఫ్ లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది. రేయ్, సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనన్న భయంతో అబద్ధం ఆడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది. ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ 4 గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వరి అవ్వకో.
doing? Kill somebody over here! I'm sorry. I'm sorry. Oh, it's అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు? మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా. ఏంటి ఎఫ్టీవీ చూడాలా? నేను విన్నది నిజమా, నువ్వు చెప్పింది కలా? మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా, పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్వేల్కి ఉపయోగం కూడా. నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదే. ఏంటి ఇది? ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నెనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా. ఈ ఇయర్ కూడా చేద్దాం, దాంట్లో డౌటే ఉంది. అందుకే పోటీకి 3 జంటల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ 1 భాస్కర్ రావు ఈశ్వరి. వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నంబర్ 2 వెంకటరత్నం పద్మావతి. బార్న్ టు లవ్ అన్నట్టుంటారు. నంబర్ 3 మన ఇద్దరునా? కాదు, దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు. సూపర్ చాయిస్. వద్దు, బ్యాడ్ చాయిస్, బ్యాడ్ చాయిస్. ఏ అంటావేంటి? వాళ్ళకి ఈ మధ్యనే కదా కొత్తగా పెళ్ళైంది. వాళ్ళు మంచి కప్పులు అవునో కదా తెలియాలి కదా. టెస్ట్ పెడితేనే కదా తెలిసేది. ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ టైం చూద్దాం. అతను మీ తమ్ముడు లాంటి వాడు. అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? ఇందులో చాలా చిక్కుందే. ఏంటండి అది? వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పబ్లిక్ గా తిలోత్తమకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు, ఆ పిల్లకి బేరాలు పోతాయి. బేరాలు పోవడం ఏంటి? అలా అనేసేనండి. అదే బేరమని ఏడుపులు పోద్దని. ఎందుకండి ఏడవడం? అందరికి వాళ్ళిద్దరు భార్యాభర్తలని తెలిస్తే అది వాళ్ళ గౌరవమే కదా. అబ్బా, ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు. చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు. నేను అయ్యానుగా. దేనికి? దేనికేంటి? ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పనని ఒట్టేశాను. ఒట్టు తీసి గట్టును పెట్టండి. గట్టును పెట్టి వాడు మునిగిపోతాడు చూస్తుండనా? ఇప్పుడు మీరెళ్ళి చెప్తారా లేదా? నేను చెప్పనే. అయితే నేనే వదిలే, నేనే చెప్తాను. నేను వెళ్తానని చెప్పాను కదా. ఇప్పుడు సుబ్బుగాడిని హెల్ప్ అడగాలి. హెల్ప్? ఎంత మాట అన్నావనయ్య? అసలు నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? వి గ్రూప్. అదేం గ్రూపు? వివేక్ గ్రూప్. అంటే మీది. చెప్పనయ్యా, నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను, అరిగేదాకా వాడనయ్య. నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను, దాహం తీరేదాకా తాగనయ్యా. హెల్ప్ అంట హెల్ప్. ఆర్డర్లు వేయాలన్నయ్య. నేను నీ బంటుని, ప్రాణాలు ఇస్తానన్నయ్య. తమ్ముడు అడుగనయ్యా. నువ్వు నేను నువ్వు నేను ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి. సుబ్బు 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 ఎవరు మీరు? అదేంటి నేను సుబ్బు. మీకు నాకు రిలేషన్ ఏంటి? అదేంటది? చర్మంతో చెప్పులు కుట్టించేస్తానన్నావు, బ్లడ్ అన్నావు, రెడ్ అన్నావు, బిస్లరీ బాటిల్ అన్నావు. అంటావండి అంటే నమ్మడమేనా? అలా ఎవడైనా ఇస్తాడా? అసలు కుదురుతా? అసలు ఏం జరిగిందో నేను చెప్పి. నాకేం వినపట్టం లేదు. ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా? నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు, నేను చెప్పేది కొంచెం విను. ఏంటి వినేది? ఏంటండి వినేది? ఏమి లేదు, ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా. ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది. అదే పని. సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా. చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా. ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా. ఎన్నిసార్లు అండి తప్పు చేస్తారు నాతో? చిసి, అయిపోయింది కదా. అవ్వలేదు, కంటిన్యూ అవుతోంది. ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు. నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను. వద్దు, నాకు నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ బోడి జీతం వద్దు. నాకు నా లవ్వరే కావాలి. వస్తా. సుబ్బు సుబ్బు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది. నాకు సంధి పోయిందనుకో, ఇంకో సంధి రాదు కదా. సరే, ఎవరు ఎలా పోతే నీకేంటి? పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా. నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటుంది. కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సెంటిమెంట్ మీద కొట్టాడు. తిలోత్తమ ఎక్కడుంది? కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా? బార్లో ఉందా? మరి ఎక్కడుందో తెలీదు. కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు. సమయానికేమో ఆ సామిగాడు ఫారెన్ వెళ్ళి తెచ్చాడు. ఎక్కడ నెతకాలి? ఎదుగుదాం పదా. నిండా మునిగి చల్లేంటి? పద పద. రైట్స్ ఆఫ్. సార్, నా కళ్ళకేం కనపట్లేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు, ఒళ్ళు చాలు. గురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే. చెప్పు, మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా?
ఉంది సార్. వెరీ గుడ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి? సార్ నేను ఐఎస్ఐ మార్క్ వస్తువులు తప్ప వేరే వస్తువులు కొన్నాను సార్. ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ. సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ. మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొన్నాను సార్, ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. అచ్చా, నువ్వు మామూలుగా చెప్పవురా, నీ కోటింగ్ ఇవ్వాల్సిందే. కొట్టారా సార్? ఏ పోనీ నువ్వు కొడతావా? సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటరేమో. ఆహా, పోలీసోడు బుద్ధులు వచ్చేయట్రా నీకు. సరే కొట్టు. కొట్టరా. ఎవరి సార్? పక్క సెల్లో దగులుబాజీ ఉన్నాడు. వాడు ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు. వాణ్ణి సార్ అదిరా నీలో ఇప్పుడు FTV చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు. రెచ్చిపోతాను. ఇక్కడే కాదు, అక్కడికి వెళ్ళాక రెచ్చిపో. అదే పార్టీ. చెట్టు కొట్టగా పాలు కారగా చిన్నపట్నం చూపించి ఫ్యాంటాస్టిక్. నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా? మీకేమైనా చత్వారమా? కానిస్టేబుల్, గురుగారిని తీసుకెళ్ళు. అబ్బా ఎరగొట్టేసాడేటే వాడెవడండి చెప్పుకోలేని చోటలో కొట్టేశాడు. నీకు కూడా వాడిని పీకాలనుందా? ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి. పార్టీ అడిగితే ఏం కానంటని చెప్పు. మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. నువ్వు నాకు నచ్చావయ్యా. కానీ వాడే నాకు నచ్చలేదండి. అందుకేగా తీసుకో, లే ఎరగొట్టు, విజృంభించు. పార్టీ పడుకుంది, పగ తీర్చుకో. దున్నపోతాడా, నన్నే కొడతాడు నువ్వు. అయిపోయాడు నా చేతులు నువ్వు. అయిపోయాడు. ఇక్కడ అసలు ఇలా అయిపోతున్నాయి. పార్టీ సైలెంట్ అయిపోయిందంటే అంటే పని అయిపోయిందనమాట. కానిస్టేబుల్ పాపం వాళ్ళని బయటకు పంపించేవా? ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కొట్టించుకున్నావా? అంతే కదా మరి. అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట. పదనయ్య, ఇక్కడుంటే కుమ్మించోడు కుమ్మకుండా మళ్ళీ కుమ్మిస్తాడు. ఇంతకీ అమ్మాయి దొరకలేదు, మనకేమో ఒళ్ళు ఓనం అయిపోయింది. ఎక్కడ దొరుకుతుందో చూడు. బాయ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరపున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతోంది. ఈ ఇయర్ ఈ 3 జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. క్వశ్చన్ నెంబర్ 1, మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది? ఎక్స్క్యూజ్ మీ, నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే, రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్. అమ్మో, వెల్ డన్, బ్రహ్మాండమైన జవాబు. సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది, ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుద్దినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా, భార్య సంపాదించడం మంచిదా? నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి, రాత్రి భార్య సంపాదించాలి. మేడం గారి ఉద్దేశం ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి, భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోత్తమ గారి ఉద్దేశం అనమాట. ఏమండి అంతే కదా? అంతే 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 కరెక్ట్ గా చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, చివరి ప్రశ్న. ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి, కానీ తప్పదు. బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి? వ్యభిచారుల
శయనేషు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. శయనం అంటే బెడ్రూమ్లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు. దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరున్న మహిళ. ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందరినీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం. ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. వెళ్ళి తీసుకురండి. నమస్కారం. చిందాబాదానంటారా? ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు. పదండి. ఈ క్యాండిడేట్ ఎక్కడో చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్. శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రామం అండి. చాలా క్లోజ్ రేంజ్ లో చూసానయ్యా. అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో. లేదు, రూమ్ లోనే. అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో. ఒకసారి కల్లోకి కూడా వచ్చిందయ్యా. ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు. అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడండి, కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు. అది కరెక్టే. అయినా ఈ అమ్మాయి మావాడి భార్య. నువ్వు చేసుకున్నావా? మీరు చేసుకుంటారా? మారుమనువా? మార్చి మనవాడితే తప్పులేదండి. ఆ పిల్ల ఎవరో తెలుసా? ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం. వాళ్ళ కింద 10,000 మంది జనం ఉన్నారు. వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి, మొత్తం ఓట్లు పోయి నీ సీటు తిరుగుద్ది. వద్దులేవయ్య బాబు. అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓడికి నాకు ఓటేమని చెప్పింది అనుకో, బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు. బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా. పదని పని చూసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. తీసుకోవా. ప్రియమైన సోదర పతులారా, సోదర సోదరీమణులారా, ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు, నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు, లక్షల్లో ఒకరు. ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు. ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు, ఆమె తీయటి అనుభవాలన్నింటినీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం. ఏంటనే మిమ్మల్ని గట్టెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నాను. ఇప్పుడేమైందిరా? అదే మరి, ఈ విషయం 4 గోడల మధ్య మన నలుగురికి తెలుసున్నారు. ఈ రోజు 400 మందికి తెలిసింది, రేపు ఇంకో 1000 మందికి తెలుస్తుంది. దాని తర్వాత నా రాజీకి. ఎందుకై భయపడతావు? నా కోసం నువ్వు ఇంత చేసావు, నేను ఊరిని వదిలిపెడతానండి. వదిలిపెట్టద్దు, ఊరంతా పోస్టర్లు అంటించండి. రేపే నీకు రాజుకి నిశ్చితార్థం. ఆ జడ్జి గారితో మాట్లాడి నేను ఏం సార్ జడ్జి గిడ్జి అంటున్నారు? ఇతని కేసా? నీ నోటికి వేరే మాటలు రావా? అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది, చీఫ్ గెస్ట్ కి వెళ్తున్నాం. అవన్నీ నీకు అవసరమా? ప్రతి దాంట్లో వెళ్ళి పెట్టేద్దాం. కూర్చో. కృతజ్ఞతలు తెలుపుకుంటూ. మిస్టర్ వివేక్ సార్, మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్పింది. వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు. మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకడండి. ఓహో, అవును, నిశ్చితార్థం కదా, మీ మిస్సెస్ కూడా తీసుకురాలేపోయావా? మా మిస్సెస్ నిశ్చితార్థానికే కాదండి, పెళ్లి కూడా రాదు. వస్తే దొరికిపోతారు. దేనికి? ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి. మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంటలో వచ్చేసింది. అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా? కాదండి, టీవీ ముందు ఉందండి. 1కి 10 సార్లు చూపెట్టేసరికి 11వ షాక్ అయ్యి మెంటలో వచ్చేసిందండి. అప్పటి నుంచి డాక్టర్లు దానికి WTC షాక్ అని తేల్చి చెప్పేశారండి. అయ్యో పాపం. మీకు అబద్ధం చెప్పడం మాతృభాష అయిపోయింది. తమ్ముడు కొంచెం మంచిది కావాలి. అమ్మా కొంచెం మంచిది అందుకోండి. కమాన్ ఎక్కమ్మా, ఎక్కు. ముందు జీప్ ఎక్కు. నేనెందుకు ఎక్కాలి? నేను అలాంటి అమ్మాయిని కాదు. అలాంటి దానివి కాకపోతే ఇలాంటి హోటల్కి ఎందుకు వచ్చావు? మా ఆయనతో గొడవపడి లాడ్జ్కి వచ్చాను. మీ ఆయనతో గొడవ పడితే పుట్టింటికి వెళ్ళాలి గాని ఇలా లాడ్జ్లోకి వస్తారా? మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్కే వస్తాం, అది మా సంప్రదాయం. ఒంటరిగా రావాలి గాని మరి వీడెవడు? మా అన్నయ్య. అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆహా, నేను నమ్మను. నీకు పెళ్ళైంది అంటున్నావు కదా, నీ భర్తను చూపించు, అప్పుడు నమ్ముతాను.
రేపు జడ్జి విశ్వనాథం గారింటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం. సరే, ఇప్పుడు నా భర్తను చూపించాలి, అంతేగా? నాతో రండి. అయ్యా తాంబూలాలు అనుకోండి. సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. తాంబూలంలో తండూరి చికెన్ ఇది వచ్చిందండి పెద్దరావు. ఏమిటిదంతా? సారీ సార్, లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడు దొరికింది. ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరూ లేరయ్యా. ఎవరో చెప్పు. అది ఏంటి నా కోసం ఇలా లాడ్జికి వెళ్ళిపోతే ఎలా? ఈవిడ నా భార్య అండి. జడ్జి గారు, డోంట్ థింక్ అదర్వైజ్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని. ఆవిడే ఈవిడ. మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా, అది చెప్తాను. అది 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 అనయ్య, ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా? మన పరువు బజార్కే కదా. అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు వదిన గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా? లేనా ఉన్నానా? ఉండి లేరనిపించారు. అవును, అనిపించారు. అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారు ఇంటికి లేటుగా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు. పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు. మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ అని. నేనేమైనా తప్పు చేశానా సార్? లేదయ్యా, నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టరీత్యా తప్పు కాదు. అల్లుడు, చాలా మంచి పని చేసావయ్యా. దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. సార్, నువ్వు చాలా ముదిరిపోయావరా. ఎంతైనా మీ శిష్యుని కదా. వెళ్ళొస్తాను సార్. మంచిది సార్, ఒక్క నిమిషం. ఏమండి, ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి. ఇంకెప్పుడు ఏ లాడ్జిలో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి. చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా, అలాగే అని చెప్పి పంపించాను. ఓకే సార్. రాజీ, మా అన్నయ్య వదిన రా, ఆశీర్వాదం తీసుకో. బాలేదు డాడీ. పోనీ ఇది బాగుందా? అంత బాలేదు డాడీ. 25 కాసులు ఉంటుంది. బాగా వెళ్తామేంటి? జడ్జి గారి కూతురు స్టేటస్ బట్టి నగలేసుకోవాలి. మీరు స్టేటస్ చూస్తారు, మేము టేస్ట్ చూస్తాం. వేసుకునేదాన్ని నేను, నాకు నచ్చాలి కదా డాడీ. సరే సరే సరే. ఇది బాగుంది చూడండి. ఏది? నాన్నగారు చూసిందే బాగుందమ్మా. పోనీలే, నీ మాట ఎందుకు కాదనాలి? అదే ఇది పక్క పక్కన పెట్టి చూడు. ఇదే బాగుంది మమ్మీ. ఇదే నచ్చిందా? సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, మీ వెడ్డింగ్ కార్డ్స్. ఐమ్ సో సారీ అండి. పెళ్లి మీదేనా? అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు. బై ది బై, ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. నువ్వు చెప్పమ్మా. ఇది. థ్యాంక్స్ అండి, నాకు నచ్చింది, మీకు నచ్చింది. యంగ్ జనరేషన్. నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను. దేనికి? మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. మీ చీర కట్టు చాలా బాగుందండి. థ్యాంక్స్. డాడీ పెన్. ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి. మీ పేరు? సంధ్య. చాలా మంచి పేరమ్మా. థ్యాంక్స్. మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి. ఓకే. అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు? ఏ కోచింగ్? అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. నమస్కారం అండి. నమస్తే. శుభు, శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా? ఎందుకు అన్నయ్య, నాకు ఇంకా భయంగా ఉంది. భయం ఎందుకు? హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెకరం మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదిన ఏం చెప్పొచ్చా? వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడలో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను. నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అనే ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉందే. వదిలి లాగేంటి? వదిలే ఇది ఇక్కడికి వచ్చేసిందండి. అయ్యో, ఎంత అభిమానం! పిలవకపోయినా పెళ్ళికొచ్చింది వదినా. చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటెల్ పోయి ఇటు వెళ్ళిపోతాను.
పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటానా? రాజీ పదవి రెడీ అవ్వాలి, మీరు కూర్చోండి. అలాగే. మేడం కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. కూల్ డ్రింక్స్. ఏ ఆగు, కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా? కిందికి దించు. అక్కడ ఇస్తున్నారుగా, వెళ్ళి తీసుకోమా. నాకు ఇదే కావాలి, దించు కిందికి. ఇస్తున్నారుగా, దించమంటుంటే. అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా, దింపు. దింపొచ్చు కానీ దింపయ్యా, దించవే. తప్పదా? తప్పదు. సరే తీసుకోమా. సుబ్బు, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తీసుకోవద్దునా? అది సరే, ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి? ఓ ఇదా, పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను. వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి, లేకపోతే బాగోదు. ఇంతకీ తిలోతం ఎక్కడ? తిల్లు షీస్ ప్రెగ్నెంట్. పుట్టింటికి పంపించాను. కంగ్రాచులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. థాంక్స్ అ లాట్. మీకు ఏ కూల్ డ్రింక్ కావాలండి? మాజా. థ్యాంక్ యూ. సుబ్బు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు. నమస్కారం అండి గోస్వామి గారు. నమస్తే. మా కోరిక మన నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాదే ఉందండి. 10 మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే. వేరా రండి, కూర్చోండి. నమస్కారం బాబు. నాకు తెలవక అడుగుతాను, ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఏమండి, ఎన్టీఆర్ అందరికి అన్నైనా, చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు? మామ కదా. మరి మామ అల్లుడిని అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడనే పిలుస్తాడేవయ్యా, నిన్ను అల్లుడు అని అలాగని. మ్యాన్ అల్లుడిని. ఆ బొగ్గం చొక్కేంటి? బ్యూటీ స్పాట్. నుదుటి మీద బొట్టు, మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా? గందరగోళం. సరేనే, ఓ చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. ఆగు, అసలు సమస్య చెప్పనే. నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. ఆ పిల్ల మంచిది కాదట. ఆ పిల్ల మంచిది కాదంట. ఆ పిల్ల మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదట. పెళ్లి కూతురు మంచిది కాదంట. మంచిది కదా? ఇదిగా అబ్బాయి, ఆ పెళ్లి కూతురు ఉంది చూడు, మంచిది కాదంట. ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా? చంపేస్తారు. మర్యాదగా నోరు మూసి కూర్చో, లేదా బయటకు వెళ్ళిపో. ఆగండి బాబు. బాబు ఆగండి. దండం బాబు. అధోరించారే బాబు, గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దండంరా బాబు. జనాభా ఎక్కడ వాళ్ళ ఇంటికి రండి. పెళ్లికి వచ్చింది బాత్రూమ్ లోకి చూడటానికా? అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా? మాకు తెలియదండి. చూస్తుంటే పెద్ద మనిషిలో ఉన్నావు, ఏంటి పని? చూడదండి, ఏదో అడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు, కనిపించట్లా? లేడీస్ బాత్రూమ్ లో దూరొచ్చా? ఆగండి. ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్. టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా, లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా, అందుకే కామన్ గా వెళ్ళిపోయారు. అంతే అంతే అంతే. ఏమైనా నీకు అసలు బుద్ధుందా? టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి, అంతేగాని ముందు ఆ పని చూడండి. అలాగేనండి. సారీ అండి, సారీ. నీ బోర్డు సారీ ఎవరికి అక్కర్లేదు, తెలవయా? చిచ్చి, ఈ అవమానం నేను భరించలేను. ఈ పెళ్లి వద్దు, ఏవద్దు. మరి ఇంటికి వెళ్ళిపోదాం. అవును, నీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట, ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. ఓహో. అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మ కాలింది. అది నాకు ఇక్కడ అవమానం జరిగింది. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షంత లేకుండా ఉంటే నీకు తాళి కడుతున్నారు, రండి. నేను చెప్పేది అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్ళైపోయింది. ఏంటండి? కాదు రష్ గా ఉంది, ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట, షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే, మీరు ఇక్కడే ఉండి చూడండి. నేను చెప్పాను. ఏమైందండి? అక్షంతలు వేసి వచ్చేస్తాను. మొగుడు చావు బతుకులు ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే జాగ్రత్త. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతోందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా.
మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా? అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు? ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఉంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ 5 ఏళ్లలో ఒకటి పట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే కొడైకెనాల్.